నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అట్టహాసంగా జీవీ నామినేషన్, జలసంద్రంగా మారిన వినుకొండ. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి బుధవారం 6 నామినేషన్ దాఖలు. పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని సత్కరించిన వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి బాజిద్. 594 మార్కులు సాధించిన ఫాతిమా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయ నామినేషన్ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా సాగింది. తొలుత జీవీ దంపతులు పట్టణంలోని పాత శివాలయంతో పాటు శ్రీ గుంటాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పెద్ద మసీదులో ప్రత్యేక దువాలో పాల్గొన్నారు. అదే విధంగా ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో జీవీ దంపతులు పాల్గొన్నారు. స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద నుండి భారీ ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వరకు చేరుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీనురాయన్, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు, మేడం రమేష్, నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ రావులతో కలిసి జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి కోనుగుట్ల లీలావతి, కుమారుడు గోనుగుంట్ల హరీష్ నామినేషన్ దాఖలు చేశారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా, 3 పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో విజయవంతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి, వేలాదిగా తరలించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, అలాగే మా తెలుగింటి ఆడపడుచులకు, ఎండలు కూడా మండుటెండలు కూడా లెక్క లేకుండా మీరందరూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వేలాది మందిగా వచ్చారు. భూమి ఈనిందా, ఆకాశం చిల్లి పడిందా అన్న విధంగా ఈ రోజు మీరందరూ వచ్చి వేలాదిగా ఆశీస్సులు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకాలు చూసాం. అభివృద్ధి లేదు, సంక్షేమం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల పైన అవినీతి చేశాడని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు నాసి రకం మద్యం సరఫరా చేసి మహిళలందరికీ అన్యాయం చేశాడు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 5,200 మంది ఈ జే బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి నాసి రకం బ్రాండ్లతో ఆరోగ్యం పాలు చేసుకున్నారు. 5,200 మంది ప్రాణాలు కోల్పోయారు. అవినీతి ఆశ్రయంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పేద ప్రజలకు ఖర్చు పెడితే ఒక్కొక్క పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుకై దోపిడీ చేసిన డబ్బు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 10 లక్షలు వస్తాయి. సైలెంట్ ఉండాలి ప్లీజ్. మీటింగ్ వెళ్ళేటప్పుడు మాట్లాడకూడదు. సోదరులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీల మీద
ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, హత్యలు చేశారు. ప్రజల అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమంటే హత్యలు చేశారు, దోపిడీ చేశారు, అరాచకం చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీలో ఒక్కడైనా కన్యాలు కామన్నాడు, కనీసం చెట్టాము కూడా కట్టలేని అసమర్థుడు బొల్ల బ్రహ్మనాయుడు. 100 పురుషుల ప్రాజెక్ట్ అన్నాడు, 100 పడి హాస్పిటల్ అన్నాడు, 100 కాలేజీలు వస్తానన్నాడు, పరిశ్రమలు వస్తానన్నాడు. ₹1 తీసుకొచ్చామని అడుగుతున్నా. అన్ని దొంగ మాటలు చెప్పిన బొల్ల బ్రహ్మనాయుడిని ముఖ్యమంత్రి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, కేంద్రం నుండి కూడా ₹1 తీసుకురాలని అసమర్థుడు గోపినాయుడు బొల్ల బ్రహ్మనాయుడు. గుళ్ళకమ్మ వారు ఇష్ట ప్రభుత్వానికి ₹1 కట్టకుండా రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన బొల్ల బ్రహ్మనాయుడిని, పేద ప్రియాన్ని, రేషన్ షాప్ ప్రియాన్ని, బియ్యం మాఫియా నడిపి 100 కోట్లు సంపాదించిన బొల్ల బ్రహ్మనాయుడిని, పేదలకి పంచాల్సిన భూములు 100 కోట్ల విలువైన భూములు ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేసిన బొల్ల బ్రహ్మనాయుడిని, ఈరోజు కోట్ల బెల్ట్ షాపులు 3,000 బెల్ట్ షాపులు నడుపుతూ ఊరికి 10 బెల్ట్ షాపులు నడిపి ఈరోజు మన వినుకొండ ప్రాంతాన్ని గంజాయిలు, గుట్కాలకి హక్కుగా తయారు చేసేటువంటి బొల్ల బ్రహ్మనాయుడు ఒక్కొక్క క్వార్టర్ బాండ్కి ₹50 బీ ట్యాక్స్, పొలా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. వాడప్ప సొంత ఎందుకు వసూలు చేస్తాడని అడుగుతున్నా బొల్ల బ్రహ్మనాయుడిని. బొల్ల బ్రహ్మనాయుడు అవినీతికి చలగీతం పాడాలి. బొల్ల బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు, అలాగే తప్పుడు కేసులకి రోజులు దగ్గర పట్టే నువ్వు మాజీ అయిపోయావు. బొల్ల తోలంటే బొల్ల బ్రహ్మనాయుడిని, మోసంతో బ్రహ్మనాయుడిని చట్టంలో చెప్తున్నా. నిన్న 30,000 పైన మెజార్టీతో చిత్తుగా ఓడించి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు. బొల్ల బ్రహ్మనాయుడిని హత్య చేస్తున్నా. అదుపులో పెట్టుకోవాలి బొల్ల బ్రహ్మనాయుడు. నువ్వు నీ వెనకాల ఆదరుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మూల్యం చెల్లించడం తప్పదు. మీ అందరికీ ప్రార్థిస్తున్నా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, మన గోదావరి నీళ్లు నగరికల్ల దగ్గర సాగే కుడికాలలో కలపడం ఖాయం. అన్న కన్నా గారు మేము అందరం కలిసి ఖచ్చితంగా గోదావరి నీళ్లు పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలోని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకునే మంచి రోజుల దగ్గరికి వెళ్తున్నాయి. మనం గోదావరి నీళ్ళతో పంట పండించుకోబోతున్నాము. సాగర్, కుడికాల, నగరికల్ దగ్గర గోదావరి నీళ్ళతో మనం పంటలు పండించుకుంటాం. అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చాలా మంచి వ్యక్తి, మన ఉరకపూడి సభకి అనుమతులు తీసుకొచ్చిన వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఉరకపూడి ప్రాజెక్టుకి ₹1 నిధులు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడు, మోసం చేశాడు. ఉరకపూడి ప్రాజెక్టుకి ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వినుకొండ వచ్చి బొల్లాపల్లికి చెరువు నింపడానికి 10 కోట్లు ఇస్తామని ₹10 కూడా ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం ఎంతవరకు న్యాయం, ఎంత దుర్మార్గం ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. అలాగే మీ అందరికీ ప్రార్థిస్తున్నా, ఉరకపూడి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. గోదావరి జలాలు మన పొలాలకు వస్తాయి, పంటలు పండించుకుంటాం. అల్లాడి వాటర్ గిట్టు, ఇంటింటికి మంచినీళ్ళు. వినుకొండ టౌన్ లో 129 కోట్ల మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తారని ఈ సివై సూపర్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మాటిస్తున్నా. చంద్రబాబు గారి సహకారంతో వాటర్ స్కీమ్ పూర్తి చేస్తా. శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పట్టణంలో, అలాగే రూరల్లో, గ్రామ
ఇంటింటికి మంచినిచ్చి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ మనం చేస్తున్నా. రామలింగేశ్వర స్వామి గుడికి 5 సంవత్సరాలు తాగొట్టే అసమర్థుడు చేతగాని వాడు బొల్ల రామనాయుడు. గెలిచిన 6 నెలల్లో రామలింగేశ్వర స్వామి గుడికి తాగొట్టు వేస్తానని మీ అందరికీ మనం చేస్తున్నా. ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ లో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తా. అలాగే పార్కు, హైదరాబాద్ లాంటి పార్కు మన ఎన్ఎస్పి కాలంలో నిర్మాణం పూర్తి చేస్తా. టీటీడీ కళ్యాణ మండపం 3 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం ఎన్ఎస్పి గ్రౌండ్ కడతాం. షాదీఖానా 2-3 కోట్లతో ఎన్ఎస్పి కాలంలో షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తానని మీ అందరికీ ప్రార్థిస్తున్నా. అలాగే మన వినుకొండ టౌన్ లో ఎస్సీ భవన్, బీసీ భవన్ అన్ని కూడా పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు వేలాది మందిగా పాల్గొన్నటువంటి మీరు ఎంపీగా శ్రీకృష్ణరావుని నన్ను మరి అఖండ మెజారిటీతో గెలిపించాలి, 2 ఓట్లు సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమీ నువ్వు ఒక్క అబద్ధం, అన్యాయం, అక్రమం, దొంగ కేసులు ఇవి తప్ప ఇక్కడ ఏమీ లేవని వాస్తవాన్ని కార్యకర్తలందరూ గమనించాలని మనం చేస్తున్నా. 25 రోజులు అది దగ్గరకు వచ్చింది. కార్యకర్తల కష్టానికి ఫలితం రాబోతున్న ఈ సందర్భంగా మనం చేస్తున్నా. రైతుల కష్టానికి ఫలితం రాబోతుంది. సోదరులారా, ఈనాటి ఈ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు పరికరించినట్టు ప్రజల వాళ్ళు అహంకార మాటలు ఒకసారి ఆలోచన చేయండి. ఏదయ్యా కొనకమ్మ ప్రాజెక్టు, ఏదయ్యా కొండపరక హాస్పిటల్, ఏదయ్యా గిరి ప్రదక్షిణ రోడ్డు, ఏదయ్యా ఘాట్ రోడ్డు, ఏదయ్యా రామలింగేశ్వర స్వామి గుడి. 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసావు, జనం మీద తప్పుడు కేసులు పెట్టించావు, రైతులు తల్లబాలు పట్టించావు, రైతులు జైలు వేయించావు. దీనికి తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అన్ని ఎన్నో రకాలుగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. తప్పనిసరిగా ఉన్న నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా వర్గపూర్ జలాశయాలు వచ్చాయి, ఈడీ నేషనల్ హైవే అయింది, అండర్ పాస్ అయింది, కొలకమైన బ్రిడ్జిలు అయ్యాయి. ఈ వాస్తవాన్ని గమనించండి. అదేవిధంగా అధ్యక్ష ఆంజనేయ గారు 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్లు, స్కాలర్షిప్లు ఇలాంటి మంచి పనులు చేస్తా ఉంది. ఓడలేనటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? బోల్లా బాబా పుడే కులంబు చెంబు ఎవరు పట్టుస్తాయి? దేవులంబు చెంబులు కాదు, కృష్ణార్జులు ధర్మరాజు లాంటి కన్నా గారు వచ్చారు. ఈ సంగతి తెలుసు. లారీ ట్రైన్లు డబ్బాలేసుకొని సినిమాలు ఇచ్చే వ్యక్తి, 6 రూపాయలు మీకు ప్రయాణం తిప్పే వ్యక్తి, అన్నిటికి మించి మనం పాల్గొస్తే మన డబ్బులతో కోటేశ్వరైనటువంటి వ్యక్తి. ఈ రోజున ప్రతి అబద్ధం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కోట చుట్టూ వ్యాపారం ప్రజలందరికీ తెలుసు. ఆంజనేయులు గారు అదృష్టం కొండ మీద కారు ఆయన చేస్తారు. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి ఆయన చేతుల మీద పూర్తి చేస్తారు. మంచినీళ్ళ పథకాన్ని 159 కోట్ల రూపాయల పథకాన్ని ఆయనే పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి సోదరులారా, ప్రతి పెన్షన్ మనకు ఉంటుంది, ప్రతి కార్యక్రమం మనకు ఉంటుంది. అమ్మఒడి ముగ్గురికి బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, అన్నిటికి మించి 4,000 పెన్షన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయని మీ అందరూ కూడా మనవి చేస్తూ, అయ్యా బొల్లా గారు నువ్వు చెప్పిన 5 ఎకరాలు ఏమయ్యా? 6 వయసులకి, బ్రాహ్మణులకి, విశ్వబ్రాహ్మణులకి, అన్ని కులాల వారికి 5 ఎకరాలు ఇస్తామన్నది ఏమి? 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఎకరాలు ఏమయ్యా?
కాబట్టి వాస్తవాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు చేసింది ఏమీ లేదు. గోడ కట్టినట్టు అబద్ధాలతో రైతులను జైలువేయించడం, తెలుగుదేశం కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టించడం, ఇవన్నీ అతి త్వరలోనే వడ్డీతో సహా చెల్లించడానికి జీవి ఆంజనేయులు గారు శ్రీకృష్ణుడు రెడీ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఒకటే మనం చేస్తున్నా అతి త్వరలో జరిగేటట్టు ఈ బూతులు ఎమ్మెల్యే వర్షం చూశారు కదా. ఆ బూతులు మాట్లాడుతూ మన పిల్లలు మనం ఏం చేస్తాం, ఒళ్ళు పగలగొడతాం. మరి ఎమ్మెల్యే ఏం చేయాలి? 13వ తారీఖున ఓటాన్ని పెట్టుకుంటూ ఒళ్ళు పగలగొట్టి ఇంటికి పెట్టాలా? దీనికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంది. పంచభూతాలు కలిసినట్టు ఐదుగురు కలిసావు. ఈ పిలుపుతో నిన్ను ఖచ్చితంగా ఓడించి ఇంటికి పంపించాలని సందర్భంగా తెలియజేస్తూ లోన అదుపులో పెట్టుకో బోలా నీకే మంచిది. 10 మంది ఎమ్మెల్యేలు చేశావు. నీ అంత అహంకారాన్ని ఇంతవరకు చూడాల. నువ్వు మాజీ అయిపోయావు. మాజీ అయిన తర్వాత నీ 1000 ఎకరాలు ఏమవుతాయో, నీ వ్యాపారాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రజలను గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఈ అహంకార బూతుల ఎమ్మెల్యేని తరుగుకోవాలని మీ అందరూ సోదరులు జీవి ఆంజనేయులు గారు, మిత్రులు మల్లికార్జునరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఆంజనేయులు గారి నామినేషన్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ధన సముద్రానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి వినుకొండ అభ్యర్థిగా సోదరుడు ఆంజనేయులు గారు నామినేషన్ వేసిన సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కూటమికి ఎందుకు ఓటేయాలి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదు అనేటువంటిది ఒక విషయం చెప్తే, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని, ప్రజల్ని సర్వనాశనం చేసి తాను మాత్రం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడైనటువంటి మాట. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దొంగల ముఠ ధనికవంతులు కావడానికి మనం ఓటేసి వాళ్ళకి అధికారం ఇవ్వాలా? ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద పోలీస్ కేసులు కొట్టించుకోవడానికి వీళ్ళకి అధికారం ఇవ్వాలా? వీళ్ళ చేత బూతులు తిట్టించుకోవడానికి వీళ్ళకి అధికారం ఇవ్వాలా? బూతులు తిట్టాలి అని అంటే ఏ ప్లాట్ఫామ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర జేబులు కొట్టేవాళ్ళు ఇంతకన్నా బ్రహ్మాండంగా బూతులు మాట్లాడగలరు. కానీ ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అంతే తప్ప ఫుట్పాల్టర్స్కిను ప్లాట్ఫామ్ వాళ్ళకి ఆదర్శంగా ఉండకూడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడితే సంక్షేమ కార్యక్రమాలు అని చెప్తా ఉన్నాడు. నేను ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళేటువంటి సంగతిగా ఉన్నాయి. మన రక్తం పీలుస్తూ జగన్మోహన్ రెడ్డి బలిసిపోయినటువంటి మాట మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కూడా బాగుపడటానికి ఈ రాష్ట్ర ప్రజలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మనకు వరకపుడిసెలు కావాలన్నా, మన అమరావతి రాజధాని మన జిల్లాలో ఉండాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా, మనకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా, ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా
అదేవిధంగా ఆంజనేయులు గారు ఇద్దరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి బుధవారం 6 నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు. టీడీపీ పార్టీ నుండి 3 నామినేషన్లు అందగా జై భారత్ నేషనల్ పార్టీ నుండి చిరంజీవి నాయక్, జాతీయ జనసేన పార్టీ నుండి అనిల్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా బొల్లా వీరాంజనేయులు నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు. మొత్తం 6 నామినేషన్లు అందినట్లు తెలిపారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఆదరించేందుకు వినుకొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలో బుధవారం నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బొల్లాపల్లి మండల ప్రజలు చిరకాల కోరిక వరకపూడిసేల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని విమర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా నా నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి వచ్చి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి. 2 పంటలు పండించుకోవచ్చని రైతులు ఎదురు చూస్తున్నారు. స్వార్థ రాజకీయ పాలన పొదముట్టించాలని ప్రజల చైతన్యంతో ముందుకొచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయి హత్యలు చేశారు. ఈ అరాచక పాలన పొదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకిచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ గెలుచుకోబోతుంది. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు, 145 నుండి 160 సీట్లు దాకా మరి ఎన్డీఏకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఉవ్వెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి సాగర్ కుడికాల దగ్గర, నకరికల్లి దగ్గర గోదావరి నది నీళ్లు సాగర్ కుడికాలలో కలుపుతాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. సాగర్ జలాలతో 2వ పంట, 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన, న్యాయ పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో
పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం గుండె లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకి. ఇటీవల విడుదల అయిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి బాజీ ప్రత్యేకంగా అభినందించారు. పట్టణానికి చెందిన పఠాన్ ఆష్రఫ్ ఫాతిమా గీతం పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ 594 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థిని తల్లిదండ్రులను బాజీ దుశ్శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ ఇష్రత్ ఫాతిమా. నేను గీతం హై స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. నాకు 600కు గాను 594 మార్క్స్ వచ్చాయి. దీంట్లో మా గురువులందరూ చాలా సహకరించారు. మా తల్లిదండ్రులకు, మా గురువులకు చాలా కృతజ్ఞతలు. మా పాప ఇష్రత్ ఫాతిమాకు 600కు గాను 594 మార్కులు సాధించింది 10వ తరగతిలో. దానివల్ల గీతం యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, మా పాపకి చదివించి కష్టపడినందుకు వాళ్ళకి మా పాద తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్న ముస్లిం సమాజం అనేది చాలా వెనుకబాటుతనానికి గురవుతూ ఉంది. చాలామంది ముస్లిం సమాజం వారి యొక్క పిల్లల్ని ఇతర పనులకు పంపిస్తా వాళ్ళ బంగారు భవిష్యత్ అనేది సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉంది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించే విధంగా ఎవరైతే ఆ పిల్లలు ఉంటారో ఆ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే విధంగా ప్రభుత్వాలు కూడా బాధ్యతంగా వాళ్ళని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఏదైతే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మెకానిక్ షెడ్యూల్ దగ్గర, హోటల్ దగ్గర, లేదంటే వేరే కూరగాయలు, కాయలు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ సమాజం అనేది, ముస్లిం సమాజంలో వెనకబడిన ఎవరైతే నిరుపేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.